లేకనా మరి అది ఇక ఎట్లా? అందరి ఆలోచన ఉంటది కానీ ఇక ఆ! దొరికినోనికేమో కడుపు నిండుతాయి, దొరకనోనికేమో బాధ అనిపిస్తది. హ్మ్. విన్నావా? ఆ! ఇదే కరెక్ట్ నడితే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇయ్యాలగా ఈ మధ్య రకంగా వచ్చింది మధ్యలంగానే పోతాయి. ఆ! విన్నావా? ఆ! ఈయన చేసింది ఏం లేదు. దరిద్రంగా ముఖ్యమంత్రి ఇస్తానన్నాడు. ఆనిని బోర్లు ఏసిండు. హ్మ్. విన్నావా? ఏదో జనాలు కూడా ఏమనుకున్నారంటే ఆళ్ళ మనకు పడదు. హ్మ్. ఆళ్ళు కొంచెం తేడా చేసిర్రు కాబట్టి జనాలు కూడా లొంగిర్రు. ఓసారి చేసుకొద్దాం మన తెలంగాణ మనం చేసుకుందాం. మన హ్మ్. నిధులు మలుపుకుందాం, మన నదులు మలుపుకుందాం హ్మ్. అనే ఆలోచన చేసిర్రు. హ్మ్. చేసిర్రు, ఓట్లేసిర్రు. హ్మ్. ఇక మళ్ళీ ఈసారి ఏం చేసిండు పదవులున్నగా కోట్ల కోట్లు తెచ్చిండు గుప్పిండు. హ్మ్. గుప్తాలకు జనాలు లొంగిర్రు. హ్మ్. సీసా మూత అన్నాడు. ఆ! సీసకే వంగిర్రు. అంతేనా? అది కథ. వెనక సిరితే అర్థమైంది. ఆ! రేవంత్ రెడ్డి రంగంలోకైతే ఎప్పుడు దిగిండో ఆ! ఒక్కొక్కడు జనాలకు మంచిగా బుర్రలలో నేర్పిండు. ఆ! అర్థమైపోయింది. ఆ! అర్థమైపోయినాక ఇక ఆయన వెనక దొక్కిండు, పదవిలోకి వచ్చిండు. ఆ! సో వచ్చిండు, పరిపాలన కూడా మంచిగుంది ఈయనది. ఆ! పర్వాలేదు. సో ఆయన అప్పు చేసిపోయిండు. హ్మ్. ఈయన తీర్పుకుంటూ వస్తుండు, ప్రజలకు ఒప్పుకుండు హామీలు. అవు. ఒప్పుకుండు కానీ మరి వింటే చేస్తాడు కానీ ఆయన ఒక్కొక్కటి అక్కడ అప్పు కట్టాలనా, ఇక్కడ ప్రజలు చూడాలనా. సో కానీ అప్పుడున్న సీఎం సంసారం వెనక ముందు జర మరి ఎలా అంతే కదా. పట్టుకుంటే చేస్తే ఆ! తప్పేం లేదు. తప్పేం లేదు అది. ఆ! తప్పే చేస్తుండు. ఇక అన్ని కావాలంటే ఒకసారి కావుగానైనా హ్మ్. ఎవరమైనా సరే హ్మ్. అన్నిళ్ళు ఒక తిరుగున్నాయా? హ్మ్. వెనక ముందు అయితుంటది.